అందరికీ వందనాలండి. ఈరోజు వీడియో కొత్త కోణంగా ఉంటుంది. మీరు నన్ను చూడకపోయినా, నేనెవరో మీకు తెలియకపోయినా, ఇంతమంది నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా దేవుడిచ్చిన ఆత్మీయులు, మీరు నా కుటుంబం. నేనెవరో తెలియకపోయినా కూడా నన్ను నమ్మి మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతున్నారు. ఈరోజు నేను మీతో మనసు విప్పి ఆత్మీయంగా ముఖాముఖిగా కూర్చుని మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుందామని అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్తో, ఒక అమ్మతో, ఒక అక్కతో, ఒక చెల్లితో, ఒక తమ్ముడితో మనం ఎలాగైతే కుటుంబంలో వారితో మాట్లాడతామో ఆత్మీయంగా అలా మాట్లాడుకుందామా? హాయ్ అండి, వందనాలు. ఎలా ఉన్నారు? మన జీవితంలో ఎన్నోసార్లు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు లేదా అనుకున్నవి జరగనప్పుడు చాలా ఒంటరిగా, నిరాశగా అనిపిస్తుంది కదా. అలాంటి సమయంలో మనం చేసే మొదటి పని ఏంటో తెలుసా? మనకు బాగా నచ్చిన స్నేహితుడికో లేక ఏ రిలేటివ్కో అయినా సరే ఎవరో ఒకరికి ఫోన్ చేసి బాధనంతా చెప్పుకుంటాం. ఎందుకంటే మనసు తేలికవుతుందని. కానీ తెలుసా, మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే, మన ప్రతి బాధను తీర్చగల ఒక గొప్ప స్నేహితుడు మనకున్నాడు. ఆయనే మన యేసయ్య. ఆయనతో మాట్లాడడమే ప్రార్థన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నిజం చెప్పండి, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? ఉదయం లేవగానే ఒక 5 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు మరొక 5 నిమిషాలు, అవునా? లేదా ఏదైనా కష్టం వస్తేనో మోకరిస్తాం. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ప్రతి సమయమందు ప్రార్థన చేయమని. అంటే మీరు వంట చేస్తున్నప్పుడు కావచ్చు, ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు కావచ్చు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కావచ్చు, మీ మనస్సులో దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. అదే నిజమైన ఆత్మీయ బంధం. మరో మాట, ప్రార్థన అనేది ఏదో ఒక మంత్రం చదివినట్టు కాదండి. పుస్తకంలో ఉన్నది చదివినట్టు కాదండి. మన హృదయంలో ఏముందో అది దేవుని ముందు కుమ్మరించాలి. మన బలహీనతలు, మన భయాలు, మన సంతోషాలు అన్నీ దేవునితో పంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలో మనకు సహాయం చేస్తారండి. సాతాను మనల్ని ప్రార్థన చేయకుండా ఎప్పుడు ఆపాలనే చూస్తుంటాడు. అందుకే మనం మెలకువగా ఉండాలి. మన కోసం మాత్రమే కాదు, మన తోటి సహోదరుల కోసం కూడా భారంతో ప్రార్థించాలండి. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నేహితురాలిగా నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, ప్రార్థనను ఒక డ్యూటీలా చేయకండి. దేవునితో సమయం గడపడాన్ని ప్రేమించండి. అప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే చూస్తారు. రండి, ఇప్పుడు మీకోసం, మీ కుటుంబం కోసం నేను చిన్న ముగింపు ప్రార్థన చేస్తాను. నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు యేసయ్యా. ఈ వీడియో చూస్తూ
నీ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ప్రభువా, వీరి హృదయాలలో ఉన్న ప్రతి భారమును వేదనను మీరు ఎరిగి ఉన్నారు. వారి హృదయానికి నెమ్మదిని దయచేయండి. మీతో ప్రతి నిమిషం మాట్లాడే మంచి ప్రార్థనా జీవితాన్ని వీరికి అనుగ్రహించండి. ప్రార్థనలో అలసిపోకుండా మెలకువగా ఉండే శక్తిని ఇవ్వండి. వీరి కుటుంబాలను దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈ మాటలు మీ హృదయానికి నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.